రాష్ట్రంలో బీసీ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అభిలాష్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నామని చెప్పారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా విద్యార్థులకు ఒరిగిందేమీ లేదన్నారు. తమకు తాయిలాలు కాకుండా రాజ్యాధికారం కావాలన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల లక్షలాది మంది బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు చదువుకోవడాన్ని చూసి ఓర్వలేక అగ్రకుల నాయకులు ఆ పథకాన్ని ఎత్తివేయించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన వారిలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులేనని, వారి త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రంలో విద్యార్థులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జనార్దన్ గౌడ్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, చొక్కళ్ల మధు, యాదగిరి, పురుషోత్తం, రవికుమార్, కన్నెబైన రాజయాదవ్, నరేష్, జావేద్, శ్రీకాంత్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ 3 సంవత్సరాలు గడుస్తున్నా యువకులకి, విద్యార్థులకు ఎటువంటి మేలు జరగలేదని మేము కోరుతున్నాం. అయ్యా, మాకు కావాల్సింది గొర్రెలు, బర్రెలు, మేకలు, చేపలు, పందులు కాదు. మాకు కావాల్సింది రాజ్యాధికారం, మాకు కావాల్సింది విద్య, ఉద్యోగం. అయితే రిజర్వేషన్లు, ఇందులో అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఎంతో ఉన్నతంగా ఆలోచించి అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని రిజర్వేషన్లు పెడితే వీళ్ళు రిజర్వేషన్లను కూడా రాజకీయాలకి వాడుకోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యా హక్కు చట్టం, మన భారతదేశం దేవాలయం లాంటి పార్లమెంట్లో విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తే ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా దాన్ని అమలు చేస్తలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఎప్పటికప్పుడు నిధులు చేయాలి, విడుదల చేయాలి. ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు అన్న ఎప్పుడు ఆదేశాలు ఎప్పుడు ఇస్తే అప్పుడు మేము ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకడుగు వేయకుండా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతున్నా ఇంకా విద్యా సంస్థలపైన ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని విచ్చలవిడిగా దోచుకుంటున్నా ఎవరు మాత్రం ఏ అధికారి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నో ఉద్యమాలు చేసి 600 పై చిలుకు జీవోలను సాధించినటువంటి ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అభిలాష్ యాదవ్ గారు అన్ని జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నల్గొండ జిల్లాలో విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయుటకు అన్ని సంఘాలు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థి ఉన్నటువంటి హాస్టళ్ళు, మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు.